ప్రియులారా, ఈ యొక్క దినం మనము యోనా గ్రంథం 3వ అధ్యాయము మరి బైబిల్ స్టడీ వాక్య ధ్యానాన్ని చేద్దాము. ఈ యొక్క 3వ అధ్యాయంలో చూసినట్లయితే మరి 10 వచనాలు ఉంటున్నాయి. మొదటి నుండి 10 వచనాలు నేను చదువుతాను. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారము నినివే పట్టణమునకు పోయాను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణం గల పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంతా దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడ్డప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపమై మనకు లయం కాకుండా తన కృపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులను ఏది పుచ్చుకొనకూడదు, ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలత్కారము మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్త గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడుతనములను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయనది తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ప్రియులారా, ఈ యొక్క సమయంలో మొదటి అధ్యాయంలో మనము చూసినట్లయితే మనము ఫ్లీయింగ్ జోనా, డిసోబీడియంట్ జోనా అని చూస్తుంటున్నాం. పారిపోతున్న యోనా, ఆ తర్వాత అవిధేయుడైన యోనా, మూడోదిగా స్లీపింగ్ జోనా. 3 విషయాలు ఈ యొక్క మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం. రెండో అధ్యాయంలో చూసినట్లయితే ప్రేయింగ్ జోనా అని చూస్తుంటున్నాం. అండ్ రిపెంటింగ్ జోనా అండ్ రెస్టోరేషన్ ఆఫ్ జోనా. ఈ 3 విషయాల్లో రెండో అధ్యాయంలో చూస్తుంటున్నాం. మూడో అధ్యాయంలోకి వచ్చినట్లయితే మనం ఇక్కడ ప్రీచింగ్ జోనా అని చూస్తుంటున్నాం. సో జోనాకి దేవుడు ఒక మరి మిషన్ ఇచ్చి ఉంటున్నాడు. ఆ మిషన్ ఏంటంటే, మరి ఈ యొక్క నినివే మహాపట్టణమునకు వెళ్ళి నువ్వు వారికి స్వార్థను ప్రకటించమని చెప్పి ఉంటున్నాడు. నినివే పట్టణస్తుల యొక్క పాపులేషన్ 120 మరి 120,000 అని మరి హిస్టరీ తెలియజేస్తా ఉంది, చరిత్ర. అయితే ఈ యొక్క పట్టణము ప్రయాణం చేసినట్లయితే 3 దినములు పడుతుంది అన్నట్టు. మరి యోనా 3 రోజులు ఈ యొక్క నినివే పట్టణం మరి చుట్టూ వెళ్ళి ఫ్రమ్ one end to another end he preached the gospel. సువార్తను ప్రకటించి ఉంటున్నాడు. ఈరోజు మనం ఏం చూస్తుంటున్నామంటే రెస్పాన్స్ టు హిస్ మెసేజ్. రెండోది మనం ఏం చూస్తున్నామంటే యూనిక్ ప్రేయర్ ఆఫ్ నినివే. మూడో విషయం ఏం చూస్తుంటున్నామంటే how they set aside time to repent. నాలుగో విషయము 40 రోజులు ఎందుకు రెఫర్ చేశారు. ఐదో విషయం ఏం చూస్తుంటున్నామంటే గాడ్ పేస్ అటెన్షన్ టు అవర్ ప్రేయర్స్. ఆరో విషయము గాడ్ ఈజ్ మెర్సిఫుల్ అండ్ ఫర్గివింగ్. ఈ విషయాలు మనం ఈరోజు చూడబోతుంటున్నాము. సో మొట్టమొదటిగా చూసినట్లయితే ప్రీచింగ్ జోనా. యోనా మరి ఆ యొక్క పట్టణంలోనికి ఎప్పుడైతే ఆ యొక్క
మత్స్యము అతన్ని నేల మీద కక్కివేసిందో, దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమై ఉంటున్నది. దేవుడు అతనికి చెప్పాడు, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి మరి సువార్తను ప్రకటించమని చెప్పి ఉంటున్నాడు. సువార్త ప్రకటన ఒక బిలీవర్ యొక్క మిషన్ అయి ఉండాలి. ఈ రోజులో మనం చూసినట్లయితే సువార్త అనేది 2 విధాలుగా ప్రకటించవచ్చును. మొట్టమొదటిగా పర్సనల్ ఎవాంజలిజం, రెండవదిగా చర్చ్ ఎవాంజలిజం. మరి జోనా ఒక్కడే నినివే పట్టణంలో సువార్తను ప్రకటించాడు. అక్కడ ఒక గాస్పెల్ టీం లేదు. ఓన్లీ 1 person went there to preach the gospel. ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు 1,20,000 మందిని మరి అక్కడ రక్షించినట్టు మనం చూస్తుంటున్నాం. అంటే దిస్ షోస్ గాడ్ డస్ నాట్ నీడ్ మెనీ పీపుల్. గాడ్ నీడ్ 1 person who is committed, who had a zeal and compassion for gospel. స్వార్థ విషయంలో భారము కలిగి, స్వార్థ విషయంలో మరి దేవుని యొక్క ప్రత్యక్షతను పొంది వెళ్ళినట్లయితే ఎక్కువ మంది అవసరం లేదు. 1 man can turn around a city towards God. ఒక్క వ్యక్తి ఒక గొప్ప పట్టణాన్ని దేవుని వైపు త్రిప్పగలడు. అంటే ప్రియుల ఈ యొక్క సమయంలో ప్రభువు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మన యొక్క జీవితంలో we should not be ministry oriented, but we should be gospel oriented. ఈ దినాల్లో చూసినట్లయితే అనేకమైన మరి సంఘాల్లో మనం చూస్తుంటున్నాం, చాలా యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేస్తారు, మంచిదే. కానీ వ్యక్తిగతంగా కానీ సంఘంగా కానీ మన యొక్క విజన్ మరి దేవుని యొక్క స్వార్థ ప్రకటన. అందుకే మరి ప్రభు తాను సిలువ మరణం తర్వాత కూడా తన శిష్యులకు ఆయన ఇచ్చిన కమిషన్ అదే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మిన వారు రక్షించబడతాడు, నమ్మని వారికి మరి శిక్ష విధించబడుతుందని. సువార్త ప్రకటన అనేది ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ అవర్ పర్సనల్ ఎవాంజలిజం, అవర్ పర్సనల్ లైఫ్, అండ్ ఇట్ ఆల్సో షుడ్ బి an important part of our church activity. రెండోదిగా మనం చూసినట్లయితే ఇక్కడ యోనా మరి పట్టణంలోనికి వెళ్ళినాడు. మరి క్వశ్చన్ వుడ్ హ్యావ్ అరైజ్డ్, ఏంటంటే అతని యొక్క మనసులో వీరు సువార్తను విన్న తర్వాత హౌ విల్ దే రెస్పాండ్, వాళ్ళు ఎట్లా ప్రతిస్పందిస్తారు? వాళ్ళు ప్రతిస్పందించండి పాజిటివ్ గానా నెగటివ్ గా అనేది అది దేవుని చేతిలో ఉంది, అది పరిశుద్ధాత్మ కార్యము. మనం కూడా కొన్నిసార్లు సువార్త విషయంలో ఎవరికైనా వాక్యం చెప్పాలనుకున్న సువార్తను యాజ్ ఎ చర్చ్ గా కానీ లేకుంటే ఇండివిజువల్ గా కానీ, దేర్ ఈస్ ఆల్వేస్ ఎ క్వశ్చన్ బిహైండ్ ఇన్ అవర్ మైండ్. ఏంటంటే వాళ్ళు ఎట్లా ప్రతిస్పందిస్తారు అని. వాళ్ళు పాజిటివ్ గా ప్రతిస్పందిస్తారా, నెగటివ్ గా? వారు ఎలా ప్రతిస్పందించేది అది పరిశుద్ధాత్మ కార్యం, అది మనది కాదు. మన యొక్క కార్యము, మన యొక్క డ్యూటీ సువార్త ప్రకటన చేయడం. అది ప్రభు ఈ యొక్క జోనా యొక్క 3rd chapter ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. ఇంకో విషయాన్ని మనం గమనించినట్లయితే అక్కడ దేర్ వాజ్ నో అపోజిషన్ టు ద గాస్పెల్. అంటే స్వార్థ ప్రకటించబడ్డప్పుడు అందరూ కూడా ఆ యొక్క స్వార్థను అంగీకరించారు. నినివే పట్టణస్థులు అన్ని జనులు, వారు యూదులు కాదు, వారు అన్ని జనులు, వారు దేవుని ఎరగని వారు. కానీ అన్ని జనుల మధ్య స్వార్థ ప్రకటించబడ్డప్పుడు వారు ప్రభువును, దేవుని యొక్క వాక్యాన్ని వారు నమ్మినారు. మరి రోమా 10:9 ఏముందంటే, యేసుక్రీస్తు ప్రభు అని నీ యొక్క నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన హృదయం ఆయన మృతుల్లో నుండి లేపినాడని హృదయమందు విశ్వసించిన యెడల నువ్వు రక్షించబడతావు. కాబట్టి సువార్త అనేది ఈ యొక్క భాగంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో సెలవిస్తా ఉంటుంది. సిలువను గురించిన
వార్త నశించే వారికి అది దేవుని శక్తి, రక్షించబడ్డ వారికి దేవుని శక్తి, అయితే నశించు వారికి అది వెరితనము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. సో సువార్త అనేది ప్రకటించడం మన బాధ్యత. దాని యొక్క ప్రతిఫలం ఇచ్చేది అది దేవుని చేతిలో ఉంది. కానీ యాజ్ అ బిలీవర్స్ గా మన బాధ్యత, మనము పర్సనల్ ఎవాంజలిజం మనం చేస్తున్నామా? సంఘముగా మనము స్వార్థ విషయంలో ప్రయారిటీ ఇస్తుంటున్నామా అనేది ప్రాముఖ్యమైన విషయం దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నో డౌట్ మనం అనుకోవచ్చు, అరే నా సంఘంలో నేను ఒక్కరిని ఉన్నాను, లేకుంటే కొంతమంది ఉన్నారు కదా, మా కొంతమందితో ఎట్లా స్వార్థ ప్రకటించబడుతుంది, మా కొంతమందితో ఏ విధంగా మేము ఇతరులను రక్షణలోనికి తీసుకురాగలము. దేవునికి క్వాంటిటీ అవసరం లేదు, దేవునికి అవసరమైనది క్వాలిటీయే. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఒకటే ఒక వ్యక్తి వెళ్ళాడు, స్వార్థ ప్రకటించాడు, అనేకులు రక్షణలోనికి వచ్చారు. ఈ యొక్క స్వార్థ యొక్క ప్రతిస్పందన ఎలా ఉందంటే, ఈ యొక్క నినివే పట్టణంలో వారు ఒక యూనిక్ ప్రేయర్ చేసినట్టు మనం చూస్తుంటున్నాం. ఆ యూనిక్ ప్రేయర్ ఏంటంటే, అక్కడ రాజు, ఆ తర్వాత అక్కడ ఉన్న ప్రజలతో పాటు కూడా పశువులు కూడా ఉపవాసం ఉన్నట్టు మనం గమనిస్తుంటున్నాం. బైబిల్ హిస్టరీలో ఎక్కడ కూడా రాయబడలేదు పశువులు కూడా ఉపవాసం ఉన్నాయి అని. కానీ యోనా గ్రంథంలో ఒకటే దేవుడు ఈ మాటను రాసి పెట్టాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఏంటంటే 9వ వచనంలో చూసినట్లయితే 8-9 వచనాలు, మరియు ఒకవేళ దేవుడు మన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మనను లయం కాకుండా కోపాగ్ని చల్లార్చుకుని గనుక మనుషులు ఏది పుచ్చుకునకూడదు, పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. అంటే ఇక్కడ మనుషులతో పాటు పశువులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తుంటున్నాం. దట్ ఈస్ ద యూనిక్ ప్రేయర్ ఆఫ్ నెనివే, పీపుల్ ఆఫ్ నెనివే. నాట్ ఓన్లీ ద కింగ్, నాట్ ఓన్లీ ద పీపుల్, general people, but also even the animals also took part in the fasting prayer. దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, they were very serious about response to the gospel. They were very serious about their sinful condition. వారు స్వార్థ విషయంలో మరి సీరియస్ గా తీసుకున్నారు. రెండోది, వారు పాపం విషయంలో కూడా వారు సీరియస్ గా తీసుకున్నారు. కాబట్టి ప్రియులారా, దేవుడు వారికి మరి ఒక అవకాశాన్ని మరి ఇచ్చి ఉంటున్నాడు. 40 days ని వారికి టైం ఇచ్చాడు. 2వ అధ్యాయంలో చూసినట్లయితే God gave a chance to Jonah to repent and pray, and that's how he was restored. 3వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే God gave a chance to people of Nineveh to repent so that they can be restored back to the fellowship of God. ప్రియులారా, దేవుడు దీని ద్వారా మనం ఏం చూస్తుంటున్నామంటే, దేవుడు పక్షపాతి కాదు, గాడ్ ఇస్ ఇంపార్షియల్ అని చూస్తుంటున్నాం. దేవుడు ఏ దేవుడైతే యోనాను క్షమించాడో, ఏ దేవుడైతే మరి యోనా పట్ల కనికరాన్ని చూపించినాడో, అదే దేవుడు నినివే పట్ల కూడా కనికరాన్ని చూపించినాడు. నినివే పట్టణస్థులను కూడా రక్షించాడు. అంటే దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, అవర్ గాడ్ ఇస్ అన్ ఇంపార్షియల్ గాడ్. అందుకే దేవుని వాక్యంలో రాయబడిందిగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించి. లోకం అంటే క్రైస్తవులనే కాదు, యూదులనే కాదు, బట్ ఎనీవన్ ఫ్రమ్ ఎనీ రిలీజియన్, ఎనీ కంట్రీ, ఎనీ రేస్, ఎనీ కలర్. ఇక్కడ జాతి మత భేదం లేదు, లేకుంటే కుల భేదం లేదు, లేకుంటే నేషనాలిటీ భేదం లేదు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, మనం గమనించాలి ఏంటంటే, గాడ్ ఈజ్ ఇంపార్షియల్. ఆయన అందరినీ ప్రేమించేవాడు, అందరినీ ఆయన కనికరించి క్షమించే దేవుడు. అదే విధంగా మనం చూసినట్లయితే నినివే పట్టణస్థులు 40 days మరి అక్కడ
వారికి టైం ఇవ్వబడినట్టు మనం గమనిస్తున్నాం. బైబిల్లో అనేక పర్యాలు 40 days అనేది రెఫర్ చేయబడింది. మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా 40 రోజులు అరణ్యంలో ఉపవాసం ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానం లేచిన తర్వాత కూడా 40 రోజులు ఆయన శిష్యులకు కనబడి ఆ తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళి ఉంటున్నాడు. అలాగే చూసినట్లయితే మోషే 40 రోజులు సీనాయి పర్వతం పైన ఉన్నప్పుడు దేవుడు ఆయనకు ఆ యొక్క 10 ఆజ్ఞలు ఇచ్చి ఉంటున్నాడు. ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనాని ఇచ్చి ఉంటున్నాడు. అలాగే జోనా యొక్క జీవితంలో కూడా చూసినట్లయితే 40 రోజులు యొక్క టైం స్కేల్ ని ఇక్కడ చెప్తుంటున్నాడు. సో దిస్ 40 days speaks about preparation. 40 days was a preparation for Jesus to start the ministry by fasting and prayer. 40 రోజులు యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపవాసం ఉన్న తర్వాత తన యొక్క పరిచర్యను ఆరంభించారు. 40 days for the was the preparation for the disciples to start the mission, God's commission. It was 40 days preparation for them. 40 రోజులు ప్రభువైన యేసుక్రీస్తు వారు వారిని సిద్ధపరిచినాడు ఆయన యొక్క కమిషన్ ని ఆరంభించడానికి. అలాగే 40 days మోషేకి దేవుడు ఆ యొక్క సీనాయి పర్వతం పైన ప్రభు ఉండి it was a time for him to prepare the people of Israel to obey the law of God. సో అక్కడ మనం ఈ యొక్క 40 రోజులు మోషే అక్కడ ఉండడం బట్టి మరి మొదటి 4 పుస్తకాలు రాయబడ్డట్టు దేవుని యొక్క మరి చరిత్రకారులు చెప్తుంటున్నారు. సో 40 days is a unique thing that is referred in the Bible. అలాగే చూసినట్లయితే ఫైనల్ గా ఇంకో 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. God pays attention to our prayers. నినివే పట్టణస్థులు ప్రేయర్ చేసినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థనను విన్నాడు. యోనా ప్రార్థించినప్పుడు దేవుడు యోనా ప్రార్థన విన్నాడు. అంటే దీని ద్వారా ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే when we are serious in prayer, God pays attention to our prayers. మనం అనుకుంటాం ప్రభువా నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, ఇన్ని రోజులు ప్రార్థన చేస్తా ఉన్నాను, ఏమీ జరగడం లేదు కదా అని మనకు ఒక మరి ప్రశ్న రావచ్చు. వన్ థింగ్ వాట్ గాడ్ ఈస్ టీచింగ్ టు us ఈస్ మేబీ ఈ రోజు దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వకపోవచ్చు, కానీ ఒకానొక రోజు గాడ్ హ్యాస్ అన్ ఆన్సర్ ఫర్ యువర్ ప్రేయర్స్. సో ప్రేయర్ అనేది ఎలాంటిదంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ట్రాఫిక్ లైట్స్ లో 3 ఉంటాయి. ఒకటి ఏంటంటే గ్రీన్ లైట్ ఉంటుంది, రెండోదేమో ఆంబర్ లైట్ ఉంటుంది, మూడోదేమో రెడ్ లైట్ ఉంటుంది. గ్రీన్ లైట్ ఏంటంటే ప్రభు అంటాడు నీ ప్రార్థన నేను అంగీకరించాను, యు గో అహెడ్. గ్రీన్ లైట్ పడ్డప్పుడు మనము వి విల్ గో అహెడ్ కదా, మనం మన కారు ముందుకు తీసుకొని వెళ్తాం. సో గ్రీన్ లైట్ ఇండికేట్స్ గాడ్ ఈస్ సేయింగ్ దట్ ఐ హర్డ్ యువర్ ప్రేయర్, యు కెన్ గో అహెడ్. ఆంబర్ లైట్ దేనికి గుర్తంటే వెయిట్ ఫర్ సమ్ టైం, అంటే మనం కొద్దిసేపు ఆగాలి. గ్రీన్ లైట్ పడక ముందు ఆంబర్ లైట్ వచ్చినప్పుడు ఆగుతాం కదా. సో ఇట్ షోస్ దట్ వీ హ్యావ్ టు వెయిట్. సమ్ టైమ్స్ వెన్ వీఆర్ ప్రేయింగ్, మనం ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు దేవుడు మనం వెయిటింగ్ లో ఉంచుతాడు. దాని యొక్క భావం ఏంటంటే దేవుడు మన ప్రార్థనను ఇగ్నోర్ చేసినట్టు కాదు. గాడ్ హస్ కెప్ట్ ఇట్ ఇన్ వెయిటింగ్. మూడోది ఏంటంటే రెడ్ లైట్. రెడ్ లైట్ దేనికి గుర్తుందంటే స్టాప్, అంటే ఇట్ ఈస్ నాట్ ద రైట్ టైం, ఇట్ ఈస్ నాట్ ద రైట్ టైం, స్టాప్ ఫర్ సమ్ టైం. ఇది తగిన సమయం కాదు, ఇంకా కొన్ని రోజులు మనము నిలిచి ఉండాలి అని. కాబట్టి ప్రార్థన దేవుడు 3 రకాలుగా జవాబిస్తాడు. ఒకటి ఇన్స్టంటేనియస్ ప్రేయర్, అంటే గ్రీన్ లైట్ ప్లీజ్ గో అహెడ్ అని. ఆంబర్ లైట్ అంటే ప్లీజ్ వెయిట్. రెడ్ లైట్ అంటే
ప్లీజ్ స్టాప్, దేర్ ఇస్ స్టిల్ టైమ్. మరి ప్రియులారా, మనం ప్రార్థన చేసినప్పుడు నిరుత్సాహపడకూడదు. వన్ థింగ్ వీ నీడ్ టు రిమెంబర్ ఈస్ గాడ్ పేస్ అటెన్షన్ టు అవర్ సీరియస్ ప్రేయర్స్. చివరిగా గాడ్ ఈజ్ మెర్సిఫుల్ అండ్ ఫర్గివింగ్ అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. God was merciful towards Jonah and God forgave him, and God is merciful to the people of Nineveh and God has forgiven them as well. సో దీని ద్వారా దేవుడు మనకేం నేర్పిస్తున్నాడంటే, దేవుడు కనికరం గల దేవుడు, ఆయన క్షమించే దేవుడు. ఆయన వైపు మనం తిరిగినప్పుడు ఆయన తప్పకుండా మనను క్షమిస్తాడు, మన ఎడల ఆయన తన కనికరాన్ని చూపిస్తాడు అనే విషయాన్ని మనం గమనిస్తుంటున్నాం. చివరి వచనంలో, మనం 10వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడిందంటే, when God saw what they did and how they turned from their evil, God relented అని ఉంది. అంటే దేవుడు చూసినాడనే మాట ఉంది అక్కడ. దేవుడు చూచి పశ్చాత్తాపపడి, అంటే దేవుడు చూసే దేవుడు. Our God is a God who sees. That means he knows what our condition is. He knows what our situation is. ఆయన మన పరిస్థితిని ఎరిగిన దేవుడు, ఆయన మన జీవితాన్ని ఎరిగిన దేవుడు. ఆయన వైపు మనం తిరిగినప్పుడు ఆయన మనను చూసే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు చూసి చూడనట్టు ఉండే దేవుడు కాదు. ఆయన చూసి దానికి విధానంలో రెస్పాండ్ చేస్తాడనే విషయాన్ని కూడా ఈ యొక్క 3వ అధ్యాయంలో మనము చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రాముఖ్యంగా విశ్వాసులుగా మనం 2 విషయాలు నేర్చుకోవాలి. మొదటిది ఏంటంటే, దేవుడు జోనాకి ఇచ్చిన కమిషన్ నీకు నాకు ఇచ్చినాడు, ప్రీచింగ్ ద గాస్పెల్. సో మనము దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి స్వార్థను ప్రకటించే విషయంలో ఎంతవరకు బాధ్యత తీసుకుంటున్నాం, ఎంతవరకు మనము ఈ విషయంలో భారం కలిగిన వారంగా ఉంటున్నాం. ఇది దేవుడు నీతో నాతో మరి ఒక సవాలు వేస్తుంటున్నాడు. రెండోది ఏంటంటే, దేవుడు మనకు తెలియజేస్తుంది ఏంటంటే, నినివే పట్టణస్థులను క్షమించిన దేవుడు, జోనాను క్షమించిన దేవుడు, నన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నేను దేవుని వైపు ఒకవేళ ఈ రోజు కూడా మనలో వాక్యం వింటున్న మనము దేవుని వైపు తిరిగినట్లయితే, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి నీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదే ఉన్నప్పటికీ పర్వాలేదు, దేవుడు నీ జీవితాన్ని క్షమించి ఆయన రెస్టోర్ చేయగలడు. మూడోదిగా, చివరిగా మనకు దేవుడు ఏం నేర్పిస్తుంటున్నాడంటే, అవర్ గాడ్ హీ లిసన్ టు అవర్ ప్రేయర్స్. ఆయన మన ప్రార్థనలు వింటున్నాడు, ఆయన మనల్ని చూస్తుంటున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పటికీ, మరి యోనా ప్రార్థన దేవుడు విన్నాడు, నినివే పట్టణస్థుల వారి ప్రార్థన దేవుడు విన్నాడు. He paid attention to their prayers and God is paying attention to your prayers. So do not be discouraged. నువ్వు ఏ విధంగా కూడా నిరుత్సాహపడొద్దు. ఒకవేళ నువ్వు ప్రార్థించే విషయంలో చెల్లారిపోయిన పరిస్థితులు ఉన్నట్లయితే దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రే వితౌట్ సీజింగ్ అని దేవుని వాక్యంలో ఉంది. ఎడతెగక మనము ప్రార్థన చేయాలి, సంఘంగా ప్రార్థన చేయాలి, కుటుంబంగా ప్రార్థన చేయాలి, మరి సామాజికంగా కూడా మనము ప్రార్థన చేయాలి. అందుకే ఈ యొక్క బైబిల్ స్టడీ, ఈ ప్రేయర్ మీటింగ్ దేవుడు మనకు ఏర్పాటు చేసినాడు. మరి ప్రేయర్ బ్రింగ్స్ నాట్ ఓన్లీ గాడ్ పేస్ అటెన్షన్ టు అవర్ ప్రేయర్స్, బట్ వి ఆల్సో సీ దట్ గాడ్ విల్ డెలివర్ us ఫ్రమ్ అవర్ సిన్స్. దేవుడు మన పాపముల నుండి మనను మరి డెలివరెన్స్ ఇస్తాడు. జోనాకు దేవుడు ఆ డెలివరెన్స్ ఇచ్చినాడు, నీకు నాకు కూడా దేవుడు ఆ డెలివరెన్స్ ఇవ్వగలడు. అలాగే ప్రేయర్ ఆల్సో బ్రింగ్స్ రెస్టోరేషన్. సో యోనా జీవితంలో దేవుడు రెస్టోరేషన్ అనుగ్రహించాడు. నినివే పట్టణస్థుల జీవితంలో కూడా దేవుడు రెస్టోరేషన్ ని, దే ఆర్ రెస్టోర్డ్ బ్యాక్ టు గాడ్. వన్స్ దే వర్ లాస్ట్, బట్ నౌ దే వర్ రెస్టోర్డ్ బ్యాక్ టు గాడ్. ప్రియులారా, ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యాంశాలు మనము గుర్తుపెట్టుకొని ఈ సమయంలో మన జీవితాలు పరీక్షించుకుందాం. ఒకవేళ గత దినాల్లో మనము
పర్సనల్ ఎవాంజలిజం విషయంలో తప్పిపోయిన మేము ప్రభు క్షమాపణ అడుగుదాం. ఒకవేళ గత దినాల్లో ప్రార్థన విషయంలో దేవుడు ప్రార్థన వింటలేడు అని ఒకవేళ మనము నిరుత్సాహపడ్డామేమో, కానీ మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు, గాడ్ ఈస్ వెరీ సీరియస్ టు పే అటెన్షన్ టు యువర్ ప్రేయర్స్. అలాగే గత దినాల్లో మనము మరి దేవుడు ఇంపార్షియల్ అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేసినాడు. అంటే దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో మనం చూస్తుంటున్నాడు, ఆయన చూసే దేవుడు, మన పరిస్థితులను ఎరిగే దేవుడు అని. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నీ మీద కనికరాన్ని చూపిస్తాడని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేస్తాడు. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీకు స్తోత్రాలు. ఇక సమయంలో ప్రత్యేకించి ప్రభా మరి యోనా గ్రంథము 3వ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి ప్రభా, మరొకసారి నినివే పట్టణస్థుల యొక్క యునిక్ ప్రేయర్ ప్రభా, వారే కాదు వారితో పాటు పశువులు కూడా ప్రభా ఉపవాసం ఉండి ప్రార్థించినారు ప్రభా. నాయన వారు దే వర్ వెరీ సీరియస్ లార్డ్ అబౌట్ దేర్ ప్రేయర్ లార్డ్ ప్రభా. వారు దేవుని వైపు, మీ వైపు తిరిగి ఉంటున్నారు. మీరు వారిని క్షమించిన దేవుడు, ఈ రోజు మమ్మల్ని కూడా క్షమించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ప్రభా. మీరు కనికరం గల దేవుడు, క్షమించే దేవుడు. తిరిగి మమ్మను ప్రభా మీ వైపు నాయన రెస్టోర్ చేసుకోవడానికి మీరు నాయన సిద్ధంగా ఉంటున్నారు. అందరిని బట్టి స్తోత్రాలు. గత దినాల్లో మేము స్వార్థ ప్రకటించే విషయంలో కూడా నాయన ఇక్కడ నిర్లక్ష్యం చేసిన వారైతే క్షమించండి. మాకు కూడా భారం ఇవ్వండి ప్రభా. తండ్రి మరి మీ యొక్క వాక్యంలో సెలవిచ్చిన ప్రకారం తండ్రి, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని ప్రభా. మరి నాయన తండ్రి, సువార్త ప్రకటించడం అనేది అది మా యొక్క వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో అది ఒక ప్రముఖమైన భాగంగా ఉంచమని కూడా ప్రభా, మేము అది గుర్తెరిగిన వారమే అమల్లో పెట్టడానికి కూడా మీరు సహాయం చేసి నడిపించండి. ఇంకా గత దినాల్లో మా ప్రార్థనలు ఎక్కడైనా ప్రభా మరి డిలే ఉంటే ఆ విషయంలో మేము ఏ విధంగా నిరుత్సాహపడకుండా నాయన మీరు పక్షపాతం గాని దేవుడని ప్రభా జ్ఞాపకం చేసినందుకే కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం విన్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, బలపరిచి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.